యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, వర్డ్ ఆఫ్ లైఫ్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని సజీవులుగా ఉంచి మరి ఆయనను మయంపరచడానికి, కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యంలో నిశ్రేష్టమైన సంగతులను మనము ధ్యానిద్దాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి ఈరోజు యొక్క అంశము ఐశ్వర్యవంతమైన తోట అద్భుతములు చేయు దేవుడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క లూకాసు వార్త మరి 5వ అధ్యాయము మొదటి 11 వచనాలను మీతో ధ్యానించాలని ఆశిస్తున్నాను. ఇక లూకా గారు మరి ఈ యొక్క సువార్తికుడు. లూకా గారు వైద్యుడు. మరి ఇతడు పౌలుకు మంచి స్నేహితుడై పౌలు శుభవార్త ప్రయాణాల్లో తరచూ అతనితో ప్రయాణం చేసినట్లు మనం చూడగలము. కొలస్సీలకు రాసిన పత్రిక 4:14, 2 తిమోతి 2:11, ఫిలెమోను 24వ వచనంలో మనం చూస్తాం. ప్రియులారా, ఈ యొక్క లూకాసు వార్త రాసిన కాలము మొదటి శతాబ్దంలో, అంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన కొద్ది సంవత్సరాల తర్వాత లూకా రాసినట్టు తెలుస్తుంది. మరి ఇందులో ఉన్నటువంటి ముఖ్యాంశము ప్రజల రక్షణ కోసం దేవుడు ఏర్పాటు చేసిన రక్షకుడు యేసుక్రీస్తు. ఈ సువార్తలో కొన్ని ముఖ్యమైన మాటలు: రక్షణ, విముక్తి, శుభవార్త ప్రకటించడం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉన్న మాటలలో యేసు తన పరిచర్యలో ప్రారంభించాడు. ప్రియులారా, అదేమంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తను ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను, గుడ్డివారికి చూపునించుటకు, మరి ప్రభుహిత వస్త్రం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడనే విషయాలను యేసుక్రీస్తు భూలోక పరిచర్యలో నెరవేర్చినట్లు మనం చూడగలం. ఈయన లూకా గారు యేసు ప్రభువును మానవ పుత్రుడుగా, మరి మనుష్య కుమారుడుగా మరి ఈ యొక్క సువార్తలో చూపించడం జరిగింది. ఆయన పుట్టుక, జీవితము, మానవ స్వభావం గురించి ఇతర శుభవార్తల కంటే ఎక్కువగా ఈయన విపులంగా వ్రాసాడని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ మనము ధ్యానించే వాక్య భాగము లూకాసు వార్త 5వ అధ్యాయము మనం ముందుంచుకొని మొదటి 11 వచనాలను ధ్యానించాలని ఆశిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ జనసమూహం దేవుని వాక్యం వినుటకు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నె సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుకొనుచుండిరి. ఇక్కడ గెన్నెసరెతు అనేటటువంటి సరస్సు, ఈ యొక్క గెన్నె సరస్సు లేదా గలిలయ సముద్రం అని కూడా దానికి పేరు. ఈ యొక్క గెన్నె సరస్సు దగ్గర యేసు ప్రభు వారు ఉండి ప్రభు మాటలు, దేవుని మాటలు కూడా చెప్తున్నట్లు మనం చూడగలం. గెన్నెసరెత్ అనే మాటకు ఐశ్వర్యవంతమైన తోట అని అర్థం. ప్రియులారా, గలిలయ సముద్రము లేదా గెన్నె సరస్సు అనేటటువంటి ఈ మాటలకు రెండు ఒకటే అర్థము. ఇక్కడ ఇశ్రాయేలు దేశంలో గలిలయ సముద్రము మరి లేదా తిబేరియా సరస్సు అనే పేరు కూడా దీనికి ఉంది. ఈ సరస్సు స్వచ్ఛమైన నీటితో ప్రకృతి సౌందర్యం గల సరస్సు. ప్రపంచంలో నుంచి అనేక పర్యాటకులు మరి ఈ ప్రదేశానికి సందర్శించే పర్యాటక ప్రాంతం అని మీతో మనం చేస్తున్నాను. గలిలయ సముద్రము లేదా గెన్నె సరస్సు అనేటువంటిది 553 స్క్వేర్ మైల్స్ కలిగి, మరి గొప్ప వైశాల్యం కలిగి, స్వచ్ఛమైన జలకళను సంతరించుకొని సముద్రానికి 686 ఫీట్ల దిగువన ఉన్నటువంటి సరస్సు అని మీతో మనవి చేస్తున్నాను. ఇందులో మరి గెన్నెతు సరస్సు స్వచ్ఛమైన నీరు కలిగి దాదాపు 27 రకాల జాతుల చేపలు కలిగినటువంటి సరస్సు. మరి ఈ యొక్క సరస్సు వలన ఈ యొక్క జాలర్లకు మరి గొప్ప ఐశ్వర్యము తెచ్చిపెట్టేటువంటిదిగా ఉంటుందని మీతో మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ సెయింట్ పీటర్ అని చెప్పబడే ఒక చేప కూడా ఇక్కడ దొరుకుతుందని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ యేసు ప్రభువారు తన యొక్క భూలోక పరిచర్యలో గెన్నెసరెతు అనే ప్రాంతాన్ని కూడా ఎన్నుకున్నట్లు మనం చూడగలం. ఇక్కడ విషయం ఏమంటే, యేసు ప్రభువారు ఆ సరస్సులో 2 దోణెలు ఉంటాయి. ఆ దోణెలో ఒకటి సీమోను పేతురు యొక్క దోణె,
ఆ యొక్క దోణి ఖాళీగా ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఆ దోణిను లోపలికి నీళ్ళలో త్రోసి తాను దాంట్లో కూర్చొని మరి జనసమూహాలకు దేవుని వాక్యము చెప్పినట్లు మనం చూడగలం ప్రియులారా. ఇక్కడ దేవుని మాటలు చెప్పినట్లు మనం చూడగలం. ఇక్కడ యేసు ప్రభు మాటలను దేవుని వాక్కు అనడము మనం గమనించాల్సినటువంటి విషయమని మీతో మనవి చేస్తున్నాను. ప్రియులారా, మరి యేసు ప్రభు స్వయాన దేవుని కుమారుడు. ఆయన మరి తన రాజ్యాన్ని స్థాపించడానికి, అనగా పరలోక రాజ్యం, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్, రిపెంట్. యేసు ప్రభు వారు దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటిస్తూ అనేక రాజ్య మర్మాలు చెబుతూ మరి రోగులను స్వస్థపరుస్తూ దయ్యాలను వెళ్ళగొడుతూ మరి ఆయన మేలు చేయుచూ సంచరించుచుండెనని కూడా వ్రాయబడింది. కాబట్టి ఆయన పరిచర్యలో భాగంగా ఈ యొక్క సరస్సు తీరంలో ఉన్నప్పుడు ఒక ఖాళీ దోణిలో కూర్చొని ఆ యొక్క జనసమూహాలకు వాక్యం చెప్పినట్లు మనం చూడగలం. ఇక్కడ యేసు ప్రభు మాటలను దేవుని వాక్కులు అని మనం చూస్తున్నాం. ఇక్కడ యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వారిది అని మనము ఈ యొక్క 16వ వచనంలో చూడగలం ప్రియులారా. అనగా యేసు ప్రభు నేను నా మాట చెప్పడం లేదు, నా తండ్రి మాటలే చెప్తున్నానని దానికి అర్థం. ఏలైనగా నా అంతటా నేను ఈ మాటలు ఆడలేదు, నేను ఏమనవలనో ఏం మాట్లాడవలనో దాన్ని గూర్చి నన్ను పంపిన తండ్రి ఇచ్చి ఉన్నాడు అని అంటూ, మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని ఎరుగుదునని చెప్తాడు. ఇక్కడ యేసు ప్రభు వారు కనిపించని దేవుని యొక్క కనిపించే ప్రతిరూపమని మనము ఇక్కడ విశ్వాసులు గ్రహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మరి నన్ను చూసినవాడు తండ్రిని చూసినవాడని మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మరి ఒక శిష్యునితో అంటాడు ప్రియులాడ. కాబట్టి తండ్రి అయిన దేవుడు నా నోట ఏం మాటలు ఉంచాడో అవే మాట్లాడుతున్నాను, ఆయన ఏం కార్యములు చేయడం నేను చూశానో ఆ వాటిని నేను చేస్తున్నాను అని ఆయన చేసిన స్వస్థతల గురించి, అద్భుతములు గురించి ప్రజలతో చెప్తున్నప్పుడు, వారి రోగములను కుదురుస్తున్నప్పుడు, సాతాను బంధకాల నుంచి విడిపిస్తున్నప్పుడు వారు ఆ ప్రభువును వెంబడించారు ప్రియులారా. ఇక్కడ ఈ యొక్క యోహాను, మరి పేతురు, మరి ఆంద్రేయ, ఈ మొదలగు శిష్యులటువంటి వారు మొదట పిలువబడక ముందే ఫస్ట్ ఎన్కౌంటర్ ఆఫ్ జీసస్ విత్ పీటర్, ఇక్కడ ఆ యొక్క దోణిని తాను ఉండడం జరిగింది. ఆ దోణిలో ఉండి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించిన తర్వాత ఇక్కడ 4 నుంచి 7వ వచనాల్లో చూస్తే, లూకా సువార్త 5వ అధ్యాయం 4-7 వచనాల్లో ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా అని రాయబడింది. కాబట్టి యేసు ప్రభువారు తాను బోధించిన తర్వాత దోణిను నీళ్ళలోకి లోతుగా నడిపించండి, అక్కడ చేపలు దొరుకుతాయి అని అన్నప్పుడు, అక్కడ పేతురు, దుడుకు పేతురు గారు, ప్రభువా రాత్రంతా మేము మరి వలలు వేశాం కానీ మాకేమీ చేపలు, ఒక చేప పిల్ల కూడా దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుము. నిజానికి ఇక్కడ పేతురు గారు కొంత విశ్వాసాన్ని మనం కనపరచున్నట్లు మనం చూడగలం. చెప్పేదేమంటే, ఇక్కడ లాంచ్ అవుట్ ఇన్ టు ద డీప్ అండ్ లెట్ డౌన్ యువర్ నెట్స్ ఫర్ క్యాచ్ అని యేసు ప్రభు చెప్పినప్పుడు, నీటిలోకి మరి దోణిని లోతుగా నడిపించండి. చాలాసార్లు క్రైస్తవ విశ్వాస జీవితంలో సేవ అన్నప్పుడు మనం మన వీధిలోనో లేదా ఒక చర్చిలోనో ఏదో ఒక ప్రాంతానికే పరిమితమై మరి ఆత్మలు సంపాదించాలా అంటుంటాం. కానీ ఇది యేసు ప్రభు ఉద్దేశం ఏమంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. మరి దేవుని ప్రేమను మీరు చాటించాలని మరి తన శిష్యులకు ఆదేశించాడు ప్రియులారా. కాబట్టి ఆ క్రమంలో అందుకు పేతురు గారు, ప్రభువా నీ మాట చొప్పున మేము వలలు వేతుమని వేసినప్పుడు మరి విస్తారమైన చేపలు పడినట్లుగా మనం ఈ వాక్య భాగంలో చూడము ప్రియులారా. ఇక్కడ చూస్తే 5వ వచనంలో, సీమోను ఏలినవాడ, రాత్రి అంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా అని రాబడింది. కాబట్టి యేసు ప్రభు యొక్క ఆదేశాల మేరకు ఆ యొక్క దోణిను లోతుగా నడిపించి
వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయట. ఆ విస్తారమైన చేపలు పేతురు చూసినప్పుడు, మరి ఆయన పాలివారైన యాకోబు, యోహాను చూసినప్పుడు వారు ఆశ్చర్యంతో తల మునకలయ్యారు, విస్మయం పొందారని కూడా రాయబడింది ప్రియులారా. ఇక్కడ చెప్పేదేమంటే, మరి యేసుప్రభు వారికి మరి దేవుని ఆదేశాల మేరకు చేసేటటువంటి సేవ కానీ, పని కానీ అది చాలా ఫలభరితంగా ఉంటుందని మనం గ్రహించాల్సిన వారం అంటున్నాం. మరి యేసుప్రభుకు ఆ ప్రాంతంలో లోపలిగా వేస్తే చేపలు దొరుకుతాయని ఎలా తెలుసు అంటే, యేసుప్రభు వారికి సమస్తం తెలుసు ప్రియులారా. ఆయన సృష్టికర్త అయిన దేవుడు తన సృష్టిలో భాగమైన ఆ చేపలు, తన సృష్టిలో భాగమైన మనుషులు మరి ఎక్కడ ఉంటాయో, మరి వాళ్ళు ఎలాంటి వారో తెలుసని మీతో మనం చేస్తున్నాను. శాస్త్రులు, పరిసయ్యులు ఒకసారి మరి యేసుప్రభు ఒక అద్భుతం చేసినప్పుడు, నీ పాపమును క్షమించుటకు నాకు అధికారం కలదు అని చెప్పినప్పుడు, ఈయన పాపాలు క్షమించడానికి ఈయనకేం అధికారం ఉంది, ఈయన ఏమన్నా దేవుడా అని వాళ్ళు ఆలోచిస్తుంటే, ఆ ఆలోచనలు కూడా ప్రభు ఎరిగినట్లు మనం అక్కడ చూస్తాం ప్రియులారా. కాబట్టి హృదయాలను అంతరంగాలను ఎరిగిన దేవునికి మరి ఆ యొక్క సరస్సులో, ఆ ఐశ్వర్యవంతమైన తోటలో మరి ఐశ్వర్యాన్ని ఇచ్చే చేపలు ఉన్నాయని కూడా ప్రభువుకు తెలుసని మీతో మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 4-7 వచనాలలో కూడా చూస్తే, అక్కడ తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు తాను తిరిగి లేచిన తర్వాత ప్రత్యక్షపరుచుకున్నప్పుడు దోణెను కుడి ప్రక్కన వలలు వేయడని పేతురుకు ఇతర శిష్యులకు చెప్పడం జరుగుతుంది. మరి ఆ తిబేరియా సముద్రము తీరమున యేసుప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులకు మూడోసారి ప్రత్యక్షమైనప్పుడు మరి ఈ యొక్క శిష్యులు మరి చేపలు పట్టడానికి పోయారు. వారు యేసుప్రభుని వెంబడించారు, ఆయన చేసిన అద్భుతం చూశారు, ఆయన కలిసి భోంచేశారు, మరి ఆయనతో సహవాసం చేశారు, ఆయన అద్భుతాలు చూసినారు. కానీ వారు మరలా మామూలు తమ సొంత పనికి, చేపలు పట్టే పనికి వెళ్ళినారు. అయినప్పటికీ యేసుప్రభు వారిని మరలా ప్రేమించి వారిని మరలా ఈ యొక్క యోహాను సువార్త 21వ అధ్యాయం 4-7 వచనాలలో సంధించినట్లుగా మరి వారు ఆకలిగా ఉన్నప్పుడు మరి ఆ యొక్క దోణెను కుడి పక్కన వలలు వేయమని యేసుప్రభు వారు చెప్పినప్పుడు 153 గొప్ప చేపలతో మరి చేపల రాశి, మరి ఆ విస్తారమైనటువంటి చేపలు అక్కడ లభ్యమైనట్టు చూస్తున్నాం. ఈ రెండు ఒక ముఖ్యమైన సత్యాన్ని ఏం నేర్పిస్తున్నాయంటే, మరి మనము చేసే శ్రమకు ఫలితము దేవుని ఆదేశాల మేరకు మనం సేవ చేస్తే, ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే, మరి ఆయన నడిపింపుకు మనము ఒకవేళ ఒప్పుకొని ఉన్నట్లయితే మరి మనకు శ్రమకు సరి అయిన ఫలితం వస్తుందని మీతో మనవి చేస్తున్నాను ప్రియులారా. కాబట్టి యేసుప్రభు వారు మరి ఇక్కడ విస్తారమైన చేపలను, ఐశ్వర్యాన్ని చూసినప్పుడు, మరి ఐశ్వర్యవంతమైన తోట అన్నప్పుడు ఆ యొక్క చేపలు ఆ యొక్క గలిలయ తీర ప్రాంత వాసులకు ఎంతో ధనాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఇక్కడ నేను ఒక ఉదాహరణ చెప్పాలని ఆశిస్తున్నాను. మన ఆంధ్ర ప్రాంతంలో మరి ఇలస, పులస అనే 2 రకాల చేపలు ఉంటాయట. ఇలస అనే చేప అంత ఖరీదైనది కాదట. అయితే పులస అనే చేప చాలా ఖరీదైన, దాదాపు 5,000 కిలో పడుతుందట. ఆ యొక్క చేప గురించి, పులస గురించి చేపను ఏమని చెప్తారంటే, ఇది సముద్రములో మరి నివసిస్తూ మరి చివరికి నదిలో ప్రవేశించి నది యొక్క స్వచ్ఛమైన నీటిలో ఉండడం వలన దానికి ఒక విచిత్రమైన ఎక్కువ రుచి వస్తుందట. మరి దాన్ని ఆ యొక్క ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నదులలో మరి అవి దొరుకుతాయి. మరి అవి చాలా ఖరీదైనటువంటివి, చాలా రుచికరమైనవిగా ఉంటాయని నేను విన్నాను ప్రియులారా. చెప్పేదేమంటే, ఐశ్వర్యాన్ని అవి జాలర్లకు తెచ్చిపెడుతున్నాయి. నిజానికి ఇక్కడ క్రీస్తులో నిజానికి కృపా మహదైశ్వర్యం అని మనం పౌలు గారు చెప్పినది గుర్తు చేసుకుంటున్నప్పుడు, యేసుప్రభువును నమ్మినటువంటి భక్తుల జీవితాలలో తాను కృప వెంబడి కృపను ఇస్తూ మరి ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఇక్కడ సీమోను పేతురు జీవితంలో ఏం జరిగిందో మనం చూస్తాం. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్నవారందరూ విస్మయముందిరి.
నిజానికి ప్రియులారా, ఇక్కడ సీమోను పేతురు అతడి జాలరే. మరి రాత్రంతా శ్రమ పడితే తనకు కానీ తన యొక్క పాలివారైనటువంటి యాకోబు యోహానులకు కానీ చేపలు పడలేదట. కానీ యేసుప్రభు వారి ఆదేశాల మేరకే ఆ యొక్క వలలు వేసినప్పుడు మరి విస్తారమైన చేపలు మరి 2 సార్లు, ఈ సందర్భంలో ఈ యొక్క గలిలయ సరస్సులో కూడా విస్తారమైన చేపలు పడినప్పుడు చూసినప్పుడు ఆయన ఆనంద ఆశ్చర్యాలకు లోనైనాడు ప్రియులారా. అంతేకాకుండా ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొమ్ము అన్నట్లుగా చూస్తున్నాం. నిజానికి ఇక్కడ తాను పాపిననేటటువంటి విషయాన్ని తాను గ్రహించడము జరిగింది. అంటే నిజానికి అతడు జాలరిగా అన్ని చేపలను ఒకేసారి చూసి ఉండకపోవచ్చు. ఒకవేళ చూసినా కూడా ఒకరోజు రాత్రిలో పడని చేపలు పగలే యేసుప్రభు చెప్తే పడడం అనేటువంటిది అత్యాశ్చర్యానికి గురి చేసింది. ఇక్కడ చెప్పేది ఏమంటే, యేసుక్రీస్తు ప్రభువారు మానవ పుత్రుడు కాదని పేతురు గ్రహించాడు. కాబట్టి ఆయన సమక్షంలో ఉండేది కూడా తాను తగనని అనుకున్నాడని మనం ఇక్కడ గ్రహించాల్సిన వారమంటున్నాం. అంటే తన యొక్క నిజస్థితిని, మరి పేతురు జాలరి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ అతడు మనిషే. ప్రతి మనిషి కూడా పాపియే. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారనేటువంటి వాస్తవము. అది ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా మనిషి జన్మతా పాపి. మళ్ళా తాను పెరుగుతూ పాపములో జీవిస్తున్నటువంటి వాడు. కాబట్టి పాప స్వభావము నరనరాల్లో ఆదాము స్వభావం నిండినటువంటి వాడుగా ఆయనను ప్రభువా నేను పాపినని ఉన్నాడు, నన్ను విడిచిపోమన్నాడు. అయితే ఇక్కడ మరికొందరి జీవితాల్లో యెషయా ప్రవక్త గారి గురించి చూస్తే, యెషయా 6వ అధ్యాయం 5వ వచనంలో మరి దేవుని మహిమాన్వితమైనటువంటి దర్శనాన్ని ప్రవక్త గారు, యెషయా ప్రవక్త చూసినప్పుడు 6వ అధ్యాయంలో 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు జనుల మధ్య నివసించువాడను అని తాను వాపోయినట్లుగా చూస్తాం. అప్పుడు శరాపులు ఆ యొక్క కారు నిప్పును ఆయన పెదవులకు తగిల్చినప్పుడు మరి అది ఆయన యొక్క యెషయా ప్రవక్త యొక్క పాపం తొలగిపోయిందని మీతో మనం చేస్తున్నాను. చెప్పేదేమంటే, యెషయా గారు ప్రవక్త దేవుని మహిమాన్విత రూపాన్ని చూసినటువంటి ఒక విజనర్. అయితే తనలో కూడా పాపం ఉంది అనేటువంటి దాన్ని ఆయన గ్రహించి పశ్చాత్తాపడడం చూస్తాం. మరి యోబు గారు 40వ అధ్యాయంలో 4వ వచనంలో చూస్తే, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నా చేతిని ఉందును అని అన్నాడు ప్రియులారా. ఇక్కడ దేవుని సన్నిధిలో ఈ యొక్క యోబు భక్తుడు మరి తాను పాపాన్ని ఒప్పుకున్నట్లు మనం చూడగలం. ఇక్కడ ఇంకోటి ఏమంటే, ఇక్కడ యోబు గారు అంటే ఆయనకు ఒక ప్రాబ్లం ఉందంట. అది ఏమంటే, తాను నీతిమంతుడని చాలా గర్వించేవాడట. మరి పేదలకు సహాయం చేసినటువంటి వాడు అతడు. మరి గుడ్డివారికి కన్నులనైతిని, కుంటివారికి నేను చేయి పట్టి నడిపిస్తుని, మరి విధవరాండ్ర యొక్క దీవెనను నేను పొందినాను అని చెప్పినటువంటి వాడు. మరి దాతృత్వం గలవాడు. అయినప్పటికీ అతనిలో ఉన్న ఒక బలహీనత ఏమంటే, తాను మాత్రమే నీతిమంతుడని ఒక విధంగా అతిశయించినట్లుగా, ఆ అతిశయాన్ని మరి దేవుని దగ్గర మరి ఒప్పుకున్నట్లుగా మనము చూడగలం ప్రియులారా. కాబట్టి ఇక్కడ నిజమైన పశ్చాత్తాపము మరి అతడు దేవుని దగ్గర పొందినాడని మరి యోబు గారు కూడా పశ్చాత్తాపడినట్టు చూస్తాం. ఇక్కడ నేను ఒక దైవజనుడు చెప్పిన విషయాన్ని మీతో చెప్తున్నాను. అగస్టిన్ అనేవారు ఏమంటాడంటే, అన్లెస్ వన్ రిపెంట్ ఆన్ హిజ్ ఫార్మర్ లైఫ్ హీ కెనాట్ బిగిన్ ఏ న్యూ లైఫ్ అని అగస్టిన్ అనే సెయింట్ గారు ఆఫ్రికాకు చెందినటువంటి ఒక థియాలజీని అంటాడు ప్రియులారా. అంటే ఒకడు తాను జీవించిన పాప జీవితాన్ని గూర్చి పశ్చాత్తాప పడకపోతే అతడు నూతన జీవితాన్ని ప్రారంభించలేడని దీని అర్థం. అంటే చెప్పేదేమంటే, నిజమైన పశ్చాత్తాపమే మరి పాప క్షమాపణను తెస్తుందని మనం చాలాసార్లు గ్రహించాలి. ఎన్నైనా బోధలు విని బాగున్నాయి, ప్రసంగికుడు బాగా చెప్పారు అని ఇలా అభినందిస్తే లాభం లేదు. కానీ మన హృదయ స్థితిని, మరి మన పాపం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను
పవిత్రీకరించి తన బిడ్డలుగా చేసుకుంటాడని మనం గ్రహించాల్సిన వారమే అంటున్నాం. ఇక్కడ క్రీస్తు యొక్క పవిత్ర వెలుగులో తన పాపస్థితిని, భ్రష్ట స్వభావాన్ని మరి మనుషులు గ్రహించగలుగుతారు. దాని తర్వాత పేతురు క్రీస్తును వెంబడించాడు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు మరిని ఆయన మరి ప్రభువుగా స్వీకరించిన తర్వాత ఆయన శిష్యుడైనట్లు మనం చూడగలం. అంటే ఇక్కడ చెప్పేది ఏమంటే, దేవుని సన్నిధిలో భయభక్తులు కలగడము పేతురు విషయంలో నిజంగానే జరిగింది. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏమంటే, యేసుక్రీస్తు మాటల్లో శక్తి ఉంది ప్రియులారా. అది హృదయాంతరంగంలోకి వెళుతుంది. ఆయనకు పరలోకంలోనూ భూమి మీదను అధికారం కలదు. కాబట్టి మరి అనేక వ్యక్తులు యేసు ప్రభు మాటకు లోబడి, నిజానికి యేసుక్రీస్తును 12 మంది శిష్యులు వెంబడించారు. ఒక మాట మాత్రంగానే అనేకులు ఆయనను వెంబడించారు. ఆయనలో 12 ప్రధానమైన శిష్యులు. వారు మరి ప్రపంచమంతటా దేవుని సువార్తను ప్రకటించడానికి కోసం జీవించి, వారి దేవుని రాజ్య నిమిత్తము అనేకులు మరి హతసాక్షులైనట్లుగా మరి చూడగలం ప్రియులారా. ఈ యొక్క 12 మంది శిష్యులకు ఇక్కడ పేతురు గారు నాయకుడయ్యాడు. మరి ఇక్కడ ఈ చూస్తే ఈ యొక్క పేతురు యొక్క ప్రత్యేకత, యేసుక్రీస్తు ప్రభు వారు తాబోరు కొండ మీద మరి రూపాంతర అనుభవం పొందాడు. మరి ఆయన యొక్క ముఖము దేదీప్యమానంగా వెలిగింది. ఆయన వస్త్రములు మిగుల తెల్లని వాయను. ఆయన తేజస్సుతో ఆ యొక్క తాబోరు కొండ మీద రూపాంతర అనుభవంలో కనిపించినప్పుడు ఆయనతో పాటు మోషేను, ఏలియాలు కనపడ్డారు ప్రియులారా. అంటే ఈ యొక్క అంతరంగ శిష్యులకు, పేతురు, యాకోబు, యోహాన్లకు దేవుడు తన మహిమాన్విత దర్శనాన్ని చూపించాడు. ఆయన దేవుని ప్రియ కుమారుడు అనేటువంటి తండ్రి అయిన దేవుని వాక్కులను అక్కడ కూడా వినడం జరిగింది ప్రియులారా. అంటే దేవుడు ఒక రిచ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ను మరి పేతురు భక్తుడికి ఇచ్చాడు. అలాగే యాకోబు, యోహాన్లు కూడా మరి విస్మయం పొందారు. కానీ మరి యేసుప్రభు వారు పేతురుకు ఏమని చెప్పినారంటే, భయపడకము, ఇక నుండి నీవు మనుషులను పట్టు జాలరువై యుందు అని చెప్పాడు ప్రియులారా. కాబట్టి మనుషులను పట్టు జాలరి, యూ విల్ బీ బికమ్ ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. అంతవరకు అతడు చేపలను పట్టే జాలరు కానీ మనుషులను పట్టే జాలరుగా చేస్తానని పేతురుకు దేవుడు వాగ్దానం చేశాడు ప్రియులారా. ఇక్కడ తన యొక్క పాపాన్ని, అయోగ్యతను తాను బయట పెట్టుకొని క్షమాపణ పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారికి పేతురుగాడు ముఖ్య శిష్యుడిగా మారాడు. మరి అతడు ఉన్న శిష్యులలో మరి పెద్దవాడుగా కూడా ఉన్నాడు. మరి ఇక్కడ చూస్తే పేతురు గారుని దేవుడు తన పరిచర్యలో గొప్పగా వాడుకున్నట్టు మనం చూస్తాం ప్రియులారా. ఈ యొక్క అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 14 నుంచి 41 వచనాల్లో చూస్తే దేవుడు పేతురును గొప్ప ఆత్మల సంపాదకుడిగా చేశాడు. ఆయన పెంతెకోస్తు పండుగ దినమునాడ మరి అన్య భాషలతో 120 మంది స్తుతించిన తర్వాత వీరు మద్యముతో ఉన్నారు అని హేళన చేసినప్పుడు, అలా కాదు, మరి మీరు సిలువ వేసిన యేసునే దేవుడు లేపి ఉన్నాడు, మరి ఆయన నామమునే మరి వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు అని చెప్పినప్పుడు, మరి ఆయన యొక్క యేసు ప్రభు యొక్క మహిమ కార్యములను గురించి పేతురు భక్తులు ప్రకటించినప్పుడు దాదాపు 3000 మంది ఒక రోజునే చేర్చబడ్డారు ప్రియులారా. మరి అంతేకాకుండా అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 6వ వచనంలో నుంచి 10వ వచనం వరకు చూస్తే, ఒక పుట్టుగుడ్డివాడు శృంగారం అనే దేవాలయం దగ్గర మరి ఇతరులతో మోసుకొని పోబడిన వాడు ఆ రోజు ఆ యొక్క దేవాలయం దగ్గరికి ఆ పేతురు, యోహాను వెళ్తున్నప్పుడు అతడు ఆ కుంటివాడు కనపడతాడు. అప్పుడు దానం ఏమైనా డబ్బులు ఇస్తారేమో అని అతడు చూసినప్పుడు, మా తట్టు చేరు చూడమని అన్నట్లు మనం చూస్తాం. అయితే వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బు దొరుకుతుందేమని అతడు ఆశించినప్పుడు ఆ కుంటివాడు, వెండి బంగారం లేవు కానీ మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నామని అతని యొక్క చేయి పట్టి పేతురు మరి నిలిపినప్పుడు అతని యొక్క కాలు చీలమండలం బలం పొంది అతను దిగ్గున లేచి నడుచుచు మరి ఆ యొక్క మరి దేవుని మందిరంలో వెళ్ళి స్తుతించినట్టు చూడగలం. అంతేకాకుండా అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మరి కొర్నేలి అనే భక్తుడు మరి పిలిచినప్పుడు సీమోను పేతురు అక్కడ వెళ్ళి ఆ యొక్క కొర్నేలి భక్తుడు వారి యొక్క ఇంటిలో వారి బంధువు మిత్రులతో ఉంటున్నటువంటి వారి మధ్య మరి ఆ యొక్క ప్రభువుని గురించి ప్రకటించినప్పుడు
మరి యేసుక్రీస్తు అందరికి ప్రభువు అని ఆయన ప్రకటించున్నప్పుడు పరిశుద్ధాత్మ ఈ యొక్క అన్య జనాంగాల మీద కూడా దిగడము, వారు కూడా అనేకులు ప్రభువును అంగీకరించడం చూడగలం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి దేవుడు పౌలు భక్తుని విశేషంగా తన సేవలో వాడుకున్నట్టుగా మనం చూస్తాం. దేవుడు పేతురు జీవితంలో చేసిన కార్యములను ప్రియులారా నీ జీవితంలోనూ నా జీవితంలో కూడా చేయగలడు ప్రియులారా. మరి దేవుడు యేసుప్రభు వారు తన శిష్యులను లేదా అపోస్తులను వీరు భూలోకమును తలకిందులు చేసిన వారని వారి గురించి చెప్పినప్పుడు మరి అలాంటి ధన్యత, అలాంటి కృప తన భక్తులకు అందరికీ ఇవ్వగలడు. కాకపోతే మనం విశ్వాసంతో మరి ముందుకు వెళ్ళాల్సిన వారమై ఉంటున్నాం. ఎందుకనగా యేసుప్రభు వారు ఆయన సజీవుడు, సర్వశక్తిమంతుడు. ఆయన నిన్ను విడవను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు. ఆయన నామఘనత కోసం మనం నిలబడినప్పుడు, ఆయన నామఘనత కోసం మనం ప్రార్థించినప్పుడు, ఆయన నామఘనత కోసం ప్రకటించినప్పుడు మరి దేవుడు అద్భుత కార్యములు చేయగలడు ప్రియులారా. కాబట్టి నన్ను ఆశ్రయించుడి మీరు బ్రతుకుదురు అని దేవుడు సెలవిచ్చాడు. ఆయన ఆశ్రయించి ఆయనను సేవించుటకును, ఆయన మహిమపరచుటకును, నిజానికి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలతో, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో మరి దేవుడు మరి మనను దీవించడానికి, గొప్ప చేయడానికి సర్వశక్తిమంతుడు, ఐశ్వర్యవంతమైన తోట, సకల ఆశీర్వాదాల కారకుడు, సకల ఆశీర్వాదములను ఐశ్వర్యముగా ఇయ్యగలిగిన దేవుడు మనకున్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడని మనము గ్రహించి ఆయనను స్వీకరించి ఆయన వాక్య వెలుగులో, ఆయన యొక్క కృపా సన్నిధానంలో కృప వెంబడి కృపను పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ సహాయం చేయనుగాక. దేవుడి కొద్ది మాటలను మన వినికిల్లో దీవించునుగాక. ఆమెన్. దయా కనికరము మహిమ ప్రభావం కలిగిన దేవ, మరి గెన్నెసరేతు గలలియ తీరము ఐశ్వర్యవంతమైన తోటగా మీరు ఆశీర్వదించిన దేవ, మరి యేసుక్రీస్తు ప్రభువారు సకల ఆశీర్వాదములకు కారణభూతుడు. మరి పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని, భూ సంబంధమైన ఆశీర్వాదం ఇవ్వగలిగిన దేవుడు. పేతురును చేపలు పట్టే జాలరిగా, ఆత్మల సంపాదగా దీవించిన విధానం బట్టి వందనాలు దేవ. ఒకరికి చేయగలిగినది 100 మందికి చేయగలిగిన దేవుడవు, 100 మందికి చేయగలిగినది 1000 మందికి చేయగలిగిన దేవుడవు, 1000 మందికి చేయగలిగిన అనేకులకు కూడా చేయగలిగిన దేవుడవు దేవ. మీకు సమస్తం సాధ్యం. యేసుప్రభు వారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడని మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ యొక్క సత్యవాక్యాన్ని మా హృదయాలలో, మా ప్రజలందరి హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయమని, సత్య మార్గంలో, జీవ మార్గంలో మా ప్రజలను నడిపించమని, వారి శరీర రుగ్మతలు తొలగించమని వేడుకుంటున్నాం. సాతాను బంధకాల నుంచి విడిపించమని వేడుకుంటున్నాం. లెట్ దై డివైన్ పవర్ టచ్ దేర్ లైఫ్స్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. హీల్ దేర్ బాడీస్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. దేవా, సాతాను బంధకాలను విడిపించి శాంతిని, సమాధానాన్ని వారి హృదయంలో, వారి కుటుంబాలలో, మరి వారి బంధుమిత్రుల జీవితాల్లో వింటున్న ప్రతి ఒక్కరిలోనూ కలిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.